దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రైట్. అవసరమైనది ఒక్కటే అన్న కార్యక్రమమునకు మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని అధ్యాయములు మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకుందాం. దానికంటే ముందుగా 119వ కీర్తన 9వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా కూర్చుకున్నట్టు చేతనే కదా. నిజమే, మన యవనస్తులకు దేవుని యొక్క వాక్యమును చదవమని మనం ప్రేరేపణ ఇస్తూ ఉన్నామా? వారికి మాత్రమే కాదు, కానీ మన ప్రవర్తన అంతటినీ కూడా చక్కజేసేటువంటిది, జాగ్రత్త పరిచేటువంటిది, హెచ్చరించేటువంటిది మన దేవుని యొక్క వాక్యమే. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. సరే, మంచిదండి. ఈరోజు కూడా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం నుండి 26 అధ్యాయం వరకు చదువుకుందాం. 23వ అధ్యాయం సారాంశం మరికొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు. 24వ అధ్యాయం విడాకుల వివరములు, బీదలపై దయ చూపించడం అనే వివరము. 25వ అధ్యాయం విధవరాండ్రకు న్యాయము చేయడం. 26వ అధ్యాయం మొదటి పంట మరియు దశమ భాగముల గురించినటువంటి వివరణ. తప్పకుండా చదువుతారు కదా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.